నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. కొంతమంది డైరెక్టర్లు ఒక్క సినిమా తీసి హిట్ కొట్టగానే లైమ్‌లైట్‌లోకి వస్తారు. మీడియాకి అందుబాటులో ఉంటారు. ఎప్పుడు అందరితో కలివిడిగా ఉంటూ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా మరికొంతమంది డైరెక్టర్లు ఉంటారు. ఎన్ని హిట్లు వచ్చినా జనాల్లోకి రారు. మీడియా ముందుకు రారు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అండ్ స్క్రిప్ట్ వర్క్ కూడా వేరే సినిమాలకు చేస్తుంటారు. అలాంటి వాళ్ళలో ఒకరు బివి రమణ గారు. ప్రస్తుతం మన సాక్షి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు వర్మ గారి శిష్యుడు అని తెలుసు. అంటే 'శివ' నుంచి దాదాపు మీరు ఆయనతో చాలా సినిమాలు 'గోవింద గోవింద', 'క్షణం క్షణం', 'రంగీలా' చాలా సినిమాలకు మీరు Yeah. పనిచేశారు. Yeah. అలాగే డైరెక్టర్‌గా మీరు 'గౌరీ' సినిమా తీశారు, 'ఎలా చెప్పని' తీశారు, 'ఒంటరి' తీశారు, 'పాపే నా ప్రాణం' కూడా తీశారు. Yeah. అన్నిటికంటే ముఖ్యంగా 'పాపే నా ప్రాణం' అనే సినిమా స్పెషల్. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యాక 3 వారాల తర్వాత ఆ సినిమాకి పేరు పెట్టడం జరిగింది. Yeah. ఆ కాన్సెప్టే అసలు ఎందుకు అలా అనుకున్నారు రిలీజ్ అయ్యాక పేరు పెట్టడం? అంటే యాక్చువల్గా సినిమా ఇక్కడే భాస్కర్ ప్యాలెస్లో షూట్ చేసాం. ఆల్మోస్ట్ 23 డేస్లో ఆ సినిమా చేశాను. ఆ సినిమా జరిగేటప్పుడు దానికి ఎలాంటి టైటిల్ పెట్టాలనేది ఫస్ట్ ఇది ఉండేది. దాని గురించి డిస్కషన్లు అవుతూ ఉండేవి నాకు, జేడీకి, తర్వాత ప్రొడ్యూసర్కి. ఇలాంటి టైంలో సడన్గా ఓ రోజు జేడీ అన్నాడు, ఈ టైటిల్ అంటున్నాం, మనం టైటిల్ లేకపోతే ఏమవుద్ది సినిమాకి ఇది అనగానే అది ఎక్కడో స్టక్ అయింది మాకు. కరెక్టే కదా, టైటిల్ లేకుండా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఫస్ట్ టైం దానికి పేరు లేకుండా సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. అయ్యి ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాం, పేరు లేని సినిమా ఇది అని చెప్పానంటే అందరూ అడిగారు, పేరు లేని సినిమా ఏంటి, సినిమా పేరే పేరు లేని సినిమానా అని. అంటే ఈ సినిమాకి పేరు లేదు అని చెప్పాను. పేరు లేకుండా పబ్లిక్లోకి ఎలా వెళ్తుంది, అదే అవుతుందని అనుకుంటున్నాం మేము అని చెప్పాను. నాకు తెలిసి ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సినిమాకి టైటిల్ లేకుండా ఫస్ట్ టైం రిలీజ్ చేసాం. ఈవెన్ సెన్సార్ వాళ్ళు కూడా టైటిల్ ఏంటండి, టైటిల్ లేకపోతే మేము ఏ పేరుతో ఇది ఇవ్వాలి సర్టిఫికేషన్ అని చెప్పంటే, దెన్ వీ పుట్ ఏ క్వశ్చన్ మార్క్, పేరు లేని సినిమా టైటిల్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ క్వశ్చన్ మార్క్తో సెన్సార్ చేయించాం. వీ ఆఫర్డ్ పీపుల్ లైక్, అంటే ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత ఒక టైటిల్, దీనికి కరెక్ట్ టైటిల్ ఏంటో మీకు సజెస్ట్ చేయండి. ఎందుకంటే బికాజ్ మేము చాలా రకరకాల టైటిల్స్ అనుకుంటున్నాం. వీటన్నిటికంటే కూడా జనరల్గా సినిమా చూసి మనం బయటకు వచ్చే సినిమా బాగుంది బాగాలే అని చెప్పడం జడ్జిమెంట్ అనేది పబ్లిక్ ఇస్తూ ఉంటారు. సో ఈ సినిమాకి ఇది యాప్ టైటిల్ అని మీరు ఏది అనుకుంటున్నారో అది చెప్పండి అని చెప్పి మేము ఆఫర్ చేసాం. చేసినందుకు వాళ్ళకి, అంటే ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేసాం. ఆ టైంలో దానికి విపరీతమైన బజ్ వచ్చింది, విపరీతమైన క్రేజ్ వచ్చింది. నాకు తెలిసి ఫస్ట్ 3 వీక్స్ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కలెక్షన్స్. ఇది దాని మీద పెద్ద కంటెస్ట్ లాంటివి జరగడం వల్ల ఆల్మోస్ట్ మేము రిసీవ్డ్ అరౌండ్ 8.5 lakhs 8 lakhs ఎంతో లెటర్స్ వచ్చినాయి. దాంట్లోంచి మ్యాక్సిమం పీపుల్ సజెస్ట్ చేసింది, అంటే ద స్క్రిప్ట్ రివాల్వ్స్ అరౌండ్ జేడి చక్రవర్తి డాటర్ గురించి కాబట్టి పాప కోసం, పాపే నా ప్రాణం, ఇలాంటి టైటిల్ సజెస్ట్ చేశారు. సో మ్యాక్సిమం టైటిల్ దాని గురించి వచ్చిందని చెప్పి 3rd వీక్లో దానికి పాపే నా ప్రాణం టైటిల్ అనౌన్స్ చేశారు. 3rd వీక్ దాకా సినిమాకి పేరు పెట్టలేదు. యా, మరి కలెక్షన్స్ వచ్చాయా సార్? అసలు జనాలకి ఏ పేరుతో వచ్చారు వాళ్ళ సినిమాకి, అంటే ఏం చూసి వచ్చారు? దానికి క్రేజే అదే. మ్మ్. పేరు లేని సినిమా టైటిల్ ఏంటి అనేది, పేరు లేని సినిమా టైటిల్ అని చెప్పేసి అనే దీంతోనే పబ్లిక్లోకి వెళ్ళింది. ఇదేంటి సినిమాకి పేరు లేకుండా మనల్ని అడుగుతున్నారేంటి పేరు పెట్టమని అనేది విపరీతం క్రేజే క్రియేట్ అయింది. సో అదే వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జనరల్గా సినిమా రావడానికి ఒక్కొక్కళ్ళు ఒక రకమైన ఇది పెడతారు కదా పబ్లిసిటీ, ఇది అలాంటి పబ్లిసిటీ అనుకోవాలి. బట్ ఇట్ వర్క్డ్ ఏ లాట్. మాకు ఆ టైంకి చాలా పెద్ద బజ్ క్రియేట్ అయింది. అండ్ సార్ ఇంకో విషయం ఏంటంటే జేడి చక్రవర్తి గారు మీరు కలిసి పనిచేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. Yeah. మీ మొదటి సినిమా హీరో కూడా ఆయననే. Yeah. సో ఆ అనుబంధం వల్లనే హీరోగా పెట్టుకున్నారా మీరు జేడి చక్రవర్తిని మీ మొదటి సినిమాలో? యాక్చువల్గా మా వర్మ కార్పొరేషన్లో, అంటే రాము గారి దగ్గర వర్క్ చేశాను నేను, కృష్ణవంశీ, తేజ, శివనాగేశ్వరరావు, ఉత్తేజు. క్షణక్షణం నుంచి ఈనివాసు బాంబే, అంటే తను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు. మీది ఒక ఫోటో కూడా ఉంటుంది కదా అందరు? యా, అది యాక్చువల్గా క్షణక్షణం క్లైమాక్స్ బెంగళూరులో షూట్ చేసినప్పుడు, అదే ట్రైన్ బిట్ అయిపోయిన తర్వాత రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తూ వెంకటేష్, శ్రీదేవి ఇంకా అక్కడి నుంచి డిపార్ట్ అవ్వాలి. డిపార్ట్ అవుతున్నప్పుడు శ్రీదేవి గారు అంటారనమాట, మా ఇంటికి రావచ్చు కదా, మా అమ్మ ఒకసారి నీ గురించి మాట్లాడుతా అందా ఇది అని చెప్పానంటే, అంటే ఇట్స్ లైక్ ఇండైరెక్ట్గా సజెస్టివ్గా చెప్పడం. అవునవునవును. సో వెంకటేష్ అది అర్థమయ్యి మెల్లిగా ఆయన దగ్గరకు వచ్చి, అప్పటిదాకా ఇద్దరు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, దగ్గరకు వచ్చి తను అలా షోల్డర్ మీద చేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఎండ్ రోలింగ్ టైటిల్స్ పడతాయి. అవును. ఆ బిట్ తీసిన ట్రాక్ అది. దాని ముందు యాక్చువల్గా ఈ సినిమా అయిపోయిందని చెప్పేసి మేము అందరం ఫోటో దిగాం. దాంట్లో చాలా ఫేమస్ అది ఇప్పటికి కూడా. యా, అంటే
వర్మ గారి అసిస్టెంట్ డైరెక్టర్స్ తర్వాత చాలా ఫేమస్ అయిపోయారు Yeah. ఇప్పుడు. Yeah. అదొకటి. అలాగే శివ దీనికి ఏంటంటే ఈ స్టిల్లో తేజ ఒక్కళ్ళు మిస్ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఆ నెక్స్ట్ డే యాక్చువల్గా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో చిన్న సాంగ్ బిట్ ఉంది. ఆ సాంగ్ బిట్ సెట్ రెడీ అయిందంటే రాము గారు ఏమన్నారంటే తేజ నువ్వు ఒకసారి వెళ్ళిపోయి అక్కడ చూసుకో ఒకసారి అని చెప్పి అనేసి తేజ గారిని పంపించారు. సో అందువల్ల తేజ ఆ ఫోటోలో మిస్ ఉంటుంది. అలాగే హిందీ శివ మేము ఇక్కడ సారథి స్టూడియోలో చేసేటప్పుడు ఆ ఫోటోలో రాము గారితో పాటు అందరు అసిస్టెంట్స్ ఉంటారు, నేను ఒక్కడిని మిస్సింగ్ ఉంటాను. నేను ఎందుకంటే అప్పుడు 18లో ఉన్నాను నేను అక్కడ. సో అలా నేను మిస్ అయ్యాను. తర్వాత రాము గారు వెనకాల ఈవెన్ రాము గారి ఫస్ట్ స్టిల్ ఉంటుంది నా ఇష్టం బుక్ మీద. ఆ బుక్ స్టిల్లో వెనకాల ఉండేది నేనే. గోపాల్ రెడ్డి గారు రాము గారు నిలబడి ఉంటారు, వెనకాల నిలబడి ఉండేది నేనే. సో అలాగా రాము గారి శిష్యులం మేము. మా అందరికి ఏంటంటే తెలియకుండా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఉండేవాళ్ళం. తర్వాత జేడీ కూడా మా అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అలా జేడీ ఎవరైనా సరే ఫస్ట్ ఏది కథ అనుకున్నా కూడా జేడీ హీరోగా అని చెప్పి అని అనుకొని కథలు అలానే స్టార్ట్ చేసాం అందరం. వర్మ గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు. తను అంటే వర్మ గారు అసిస్టెంట్ అంటే కూడా వర్మ గారు ఆర్టిస్ట్ అంతే. తను శివ వీటన్నిటికీ మనీ ఇవన్నీ చేశారు కదా. సో ఆల్వేస్ మాతో పాటే ఉండడం. తర్వాత షూట్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. తను అలాగా బట్ అబ్జర్వర్ బేసిక్గా. తర్వాత తనే డైరెక్టర్ అయ్యాడు, మంచి సినిమాలు తీశాడు. సో అలాగే మా బ్యాచ్లో ఎవరైనా సరే ఫస్ట్ జేడీ చక్రవర్తి హీరోగా ఒక కథ ఇలా అనుకుందాం అలా అనుకుందాం అని చెప్పేసి అని స్టార్ట్ చేసాం. ఈవెన్ కృష్ణవంశీ, గులాబీ, తర్వాత నేను నా పేర్లేని సినిమా, తర్వాత శివనాచరావు మనీ, ఇలా అందరం కూడా ఇదే చేసాం. వర్మ గారితో మీ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? మిమ్మల్ని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్మ గారు ఎలా తీసుకున్నారు? నేను యాక్చువల్గా నేను చెన్నైలో ట్రయల్స్లో ఉన్నానండి. అప్పుడు చెన్నైలో ట్రయల్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ జ్యోచిత్రలో ఒక ఫోటో పడింది. ఫిబ్రవరి 16 షూటింగ్ మొదలు అని చెప్పేసి అని ఒక ఫిస్ట్, ఆ ఫిస్ట్కి సైకిల్ చైన్ ఇలా ఉండి నాకు అసలు ఫస్ట్ అది అట్రాక్ట్ అయిపోయింది. జనరల్గా ఏ సినిమా అయినా పబ్లిసిటీ అనగానే జనరల్గా హీరో ఫేసులు, హీరో నిలబడి ఉండడం, హీరో రాడ్లు పట్టుకోవడం, లేకపోతే హీరోయిన్తో రొమాంటిక్ స్టిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటిది ఏమీ లేకుండా ఒక ఫిస్ట్ వేసి దానికి ఒక సైకిల్ చైన్ వేసి కిందేమో శివాన్ లోగో వేసి ఆ లోగోలో నాగార్జున గారి ఫేస్ వేసేసరికి నాకు అసలు అది ఫస్ట్ షాకింగ్ అనిపించింది. మైండ్ బ్లోయింగ్. అసలు ఇలాంటి థాట్ ఏంటి ఇది అని చెప్పి అనిపించింది. ఫస్ట్ ఆ డిజైన్ చూడగానే అనిపించింది ఎందుకో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది. రీజను సరే దాని తర్వాత చెప్తా రీజన్. దాని తర్వాత అది చూసిన తర్వాత డిసైడ్ అయ్యా నేను ఇక్కడ ట్రయల్స్లో ఉండడం కాదు, కొంచెం నాకు సిమిలర్ ఉంటే నాకు కొంచెం అలాంటి థాట్సే ఉన్నాయి. నేను విజయవాడలో చదువుకున్నాను. నాకు ఎందుకో ఇది స్టూడెంట్ బేస్ సినిమా అనే ఫీలింగ్ ఫస్ట్ వచ్చింది. జనరల్గా ఎవరైనా సైకిల్ చైన్ అనగానే సైకిల్ చైన్ లేదంటే బుల్లెట్ ఇవి అని చైన్స్ అంటే మనం ఏ మెకానికో ఇది కూడా అయి ఉండొచ్చు కదా. రాముగారు నన్ను అడిగిన క్వశ్చన్ అదే. తర్వాత రాముగారి దగ్గరికి వచ్చాను. అప్పటికి ఆయన్ని చెప్పాను ఇలా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇదేనంటే ఆల్రెడీ నా సినిమా స్టార్ట్ అయిపోయింది, ఇది రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి, హిట్ అయిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు అసిస్టెంట్స్ గురించి ఆలోచిస్తానని చెప్పి అన్నారు. అని అంటే లేదు సార్ ఈ సినిమా షూర్ షాట్ హిట్ అండి అన్నా. హౌ కెన్ యూ నో అన్నారు. అంటే హౌ కమ్ యూ నో దట్ ఇది పెద్ద హిట్ అవుతుంది నువ్వు ఎలా అనుకుంటున్నావు అని నేను చెప్పాను. ఎందుకు నాకు సైకిల్ చైన్ చూడగానే ఇట్ రిసెంబుల్ స్టూడెంట్ వైలెన్స్ అని ఫీలింగ్ ఉందండి. దాని తర్వాత ఇంకొక స్టిల్ ఒకటి రిలీజ్ అయింది. అది జ్యోచిత్ర సితార వీటి మీద ఎక్కడ ఒక కవర్ పేజ్. ఆ కవర్ పేజ్లో టీవీలో ఫోటో కనుక మనం తీస్తే ఆ లైన్స్లో ఉంటుంది కదా, అలా మొత్తం ఫేస్ అంతా స్క్రీన్ లైన్స్ ఉంటాయి, దూరదర్శన్ లైన్స్ లాగా. దాంట్లో నాగార్జున గారి ఫేస్ కనబడింది. ఈ రెండు నాకు రిసెంబుల్ చేసుకొని నేను మీ స్టోరీ మేబీ ఇది అయి ఉండొచ్చు అని చెప్పా. ఒక స్టూడెంట్ లీడర్ అయి ఉంటాడు, ఆ వైలెన్స్కి ఎగెన్స్ట్గా వెళ్ళడం, దాని తర్వాత అతను పాపులర్ అవ్వడం, మేబీ హీ విల్ బికమ్ ఏ మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఏదో అవ్వచ్చు అనుకుంటున్నానండి. అందువల్లే తనని టీవీలో పెట్టి ఇతను వాంటెడ్ పర్సన్, ఇతని గురించి ఇది కావాలని చెప్పి మేబీ ఇలాంటి లైన్ అయి ఉంటుందని చెప్పి అన్నా. అప్పుడు ఆయన అన్న ఫస్ట్ ఇదే ఇందాక అన్నాను కదా, ఏ సైకిల్ చైన్ అయితే స్టూడెంట్ వైలెన్స్ ఎందుకు అనుకుంటున్నావు, మెకానిక్ అవ్వచ్చు కదా, ఇది అవ్వచ్చు కదా ఇది అని చెప్పి అంటే, లేదు సార్ నేను విజయవాడలో చదువుకున్నాను, విజయవాడలో కాలేజ్ ఎలక్షన్స్ వీటిలో ఇంటర్వెల్ టైంలో వీళ్ళు క్యాంపస్ చేస్తే వీళ్ళు క్యాన్వాసింగ్ చేసేవాళ్ళు, అవతల పక్క వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు క్యాన్వాసింగ్ చేసేవాళ్ళు, ఏదో చిన్న రప్చర్ జరిగేది, టపటపక్కన ఈ బెల్ట్ ప్లేస్లో ఈ సైకిల్ చైన్స్, మోటార్ సైకిల్ బుల్లెట్స్ అయితే చైన్స్ అవి తీసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, సోడా బాటిల్స్ తీసుకునేవాళ్ళు. సో నేను అవన్నీ చూసి వచ్చాను అనగానే విజయవాడలో ఎక్కడ చదువుకున్నావు అంటే సో ఇట్స్ కాలేజ్ అండి అని చెప్పాను. నేను విజయవాడ సప్తగిరి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు విజయనగరం. సో అది ఆయనకు కొంచెం ఓహో ఇతను కొంచెం వీటి మీద నాలెడ్జ్ ఉందనే ఫీలింగ్ అనిపించినట్టుంది. సరే సినిమా హిట్ అయితే అప్పుడు తర్వాత కలుద్దాం అన్నారు.
ఆయన చాలా క్వశ్చన్స్ చేశారు అప్పుడు, చాలా క్వశ్చన్స్ చేశారు. తర్వాత వాటికి ఆన్సర్స్ చేశాను ఇవన్నీ. అయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నేను రిలీజ్ అయిన 3rd డేనో 4th డేనో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి కలిసాను ఆయన. ఆ రోజు కరెక్ట్ నాగార్జున గారిదిను నాగేశ్వరరావు గారిది ఇద్దరు సినిమా స్టార్ట్ అయింది. దానికి ఈయన కెమెరా స్విచ్ అనేది చేశారు. సో డైరెక్ట్ లోపలికి వెళ్ళాను, కలిసాను ఆయన. కలిస్తే నేను గుర్తున్నాను సార్ ఇలాగ అని చెప్పంటే ఆయన ఇమ్మీడియట్గా గుర్తుపట్టారు. గుర్తుపట్టి నువ్వు చూసావు సినిమా అని చూశానండి, నీకేమి మిస్టేక్స్ అనిపించినాయి అన్నారు. జనరల్గా రివ్యూస్లో రాసే మిస్టేక్స్ కొన్ని నేను చెప్పాను. చెప్తే ఇవి అందరూ చెప్తున్నారు కదా, ఇది కాకుండా నాకు ఇంటర్నల్గా ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఇట్ కెన్ బి డన్ బెటర్ వే ఇలాగా అనిపించినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పానంటే నేను ఏదో రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటే అప్పుడు అన్నారు, ఓ పని చేయి, ఇవాళ టైం తీసుకొని సినిమా చూడు, మళ్ళీ ఇంకోసారి చూసి మళ్ళీ కలిసిన తర్వాత దాన్ని వీళ్ళు డిస్కస్ అన్నారు అని వెళ్ళిపోతా ఉంటే ఆయన చెప్పారనమాట, ఇవాళ టికెట్లు దొరకపోవచ్చేమో బహుశా, ఇవాళ రేపు 2 days టైం తీసుకుని సినిమా చూసి రా అన్నారు. ఇంత అవకాశం వచ్చిన తర్వాత సినిమా టికెట్ దొరకపోవడం ఏంటి, సినిమా టికెటే సాధించలేకపోతే ఈయన దగ్గర ఇంకా ఉద్యోగం సాధిస్తాం అనుకున్నాను. వెళ్ళాను, టికెట్ సంపాదించాను, మ్యాట్నీకి వెళ్ళా. లక్కీగా ఏంటంటే మ్యాట్నీకి రాము గారు కూడా వచ్చారు. ఎక్కడ సార్, ఏ థియేటర్? దేవి దేవిలో శివ. ఎన్ని రోజులు ఆడింది సార్ దేవిలో శివ? అది ఆల్మోస్ట్ నాకు తెలిసి 150 days అంతా ఆడినట్టు. అవును, ఇప్పటికీ దేవిలో పోస్టర్ ఉంటది, శివ పోస్టర్ ఇప్పటికి. సో నేను సెకండ్ టైము వెళ్ళా ఆ సినిమాకి. ఫస్ట్ డే చూసాను, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ రాము గారు అడిగారని దానికోసం ఈసారి ఏంటంటే ఒక క్రిటిక్ లాగా చూస్తూ ఎక్కడెక్కడ మిస్టేక్స్, దీన్ని ఇంకేమైనా బెటర్ చేయొచ్చా ఇలాంటి ఫీలింగ్స్తో చూసా సినిమా. చూసి ఇంటర్వెల్కి పైనుంచి బాల్కనీలో దిగుతున్నా, రాము గారి కిందకి వెళ్తున్నారు. నాకు ఏదో థాట్, ఇది కరెక్షన్ చేయొచ్చు అని. సో నాకు తెలియకుండానే ఆయన్ని షోల్డర్ మీద చేసి పక్కకు తోసి నీ కిందకి దిగిపోయా. చూసారు ఆయన మిమ్మల్ని? ఆయన నన్ను చూశారు, నేను టక్కన కిందకి వెళ్ళి డౌట్ వచ్చి నేను ఎవరిని తోసాను అనిపించేసి బ్యాక్ చూస్తే రాము గారు. సీరియస్ అయ్యారా లేకపోతే? ఏం లేదు, ఆయన మామూలు పట్టించుకోలేదు. జనాలు ఇంటర్వెల్కి హడావిడి ఉంటుంది కదా, ఆ సెటప్లోనే ఉన్నారు. అయిపోయింది, సినిమా అయిపోయిన తర్వాత నేను థియేటర్లోంచి మళ్ళీ ఆయన ఫేస్ చేయడం ఇష్టం లేక నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఆయన ఆ కార్ డ్రైవర్ని పంపించారు. పంపించి ఆ బ్లూ షర్ట్ వేసుకుని వెళ్తున్నాడు, ఆ కుర్రాన్ని రమ్మని చెప్పని. ఆ డ్రైవర్ పేరు పాండు, ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అంబాసిడర్ గారు 399 అది కార్ అనమాట. ఆ పాండు అని అతను వచ్చి నన్ను టచ్ చేసి, సార్ మిమ్మల్ని రాము గారు రమ్మంటున్నారు. మనకి రాము గారు అని తెలియదు అప్పుడు, మనకు ఏంటి రామ్ గోపాల్ వర్మ గారిని తెలుసు కదా. రాము గారు ఎవరు అన్నా, అదే సార్ శివ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన రమ్మంటున్నారు. నా పక్కన వాళ్ళందరూ షాకింగ్గా చూశారు. అంటే కొంచెం నేను హైట్ ఉంటాను కదా, గురువు ఏదో వేషం ఉన్నట్టుంది వెళ్ళిపోయేదని రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను స్ట్రైట్గా ఆయన దగ్గరికి వెళ్ళి కలవగానే చూసావా అన్నారు. చూశానండి. సరే రేపు స్టూడియోలో కలుద్దాం అన్నారు. ఆ మర్నాడు వెళ్ళా, కలిసిన తర్వాత అడిగారు ఏమేమి మిస్టేక్స్ అనిపించినాయి అంటే, దీనికంటే బెటర్ చేయొచ్చు అనిపించినవి ఏంటి, నాకు తోచినవి నేను చెప్పాను. చెప్తే నువ్వు ఎలా అనుకుంటున్నావు దాన్ని సీన్స్గా రాయి, నేను విల్ సీ అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నాకు ఒక ప్యాడ్ పెన్ ఇచ్చారు, వెనకాల కాటేజ్లో కూర్చోమన్నారు. ఐ వాజ్ దేర్ టిల్ 4:30-5 o'clock. తర్వాత రాము గారు అప్పుడు ఏదో బయటికి వెళ్ళిపోయారు, నేను కలవాల. అప్పుడే ఈ శ్రీను అన్నాను కదా, యూనివర్స్ డైరెక్టర్, తను అప్పుడు అక్కడ కాటేజ్ చూస్తూ ఉండేవాడు. సో శ్రీను ఇక్కడ పెడుతున్నా అని చెప్పంటే, దాంట్లో పెట్టండి సార్, రేపు రాము గారు వచ్చిందాక చూపిస్తాను. ఆ మర్నాడు 10 o'clock నేను ఎగ్జాక్ట్ స్టూడియోకి మళ్ళీ వెళ్తే ఆయన ఆల్రెడీ చదివారు. నేను 7-8 సీన్స్ రాసా దాంట్లో. ఆయన దాంట్లో చెప్పింది ఏంటంటే, నాకు ఇంత డ్రామా వద్దమ్మా, ఐ డోంట్ వాంట్ టు బి లైక్, అంటే నేను రియలిస్టిక్గా వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు రాసిన ఐడియా బాగుంది, బట్ అంత డ్రామా మనకి సినిమాకి వర్కౌట్ అవ్వదు. బట్ నీ థాట్ దీంట్లో ఒక 2 scenes నాకు చాలా బాగా నచ్చినాయి, మేబీ విల్ సీ ఇది ఇంప్లిమెంట్ పెట్టడానికి ట్రై చేద్దాం అని చెప్పాను అన్నారు. తర్వాత అప్పుడు నన్ను అడిగింది ఏంటంటే, హిందీ శివ హిందీలో చేస్తాను, నీకు హిందీ వచ్చా అన్న. బ్రహ్మాండంగా వచ్చాను. నేను హౌ కమ్ యూ నో అంటే, అంటే మా ఫాదరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఇన్కమ్ ట్యాక్స్లో వర్క్ చేసేవాళ్ళు. సో ఎవ్రీ 3 years ట్రాన్స్ఫర్స్ ఉండేవి మాకు. నేను పుట్టింది గుడివాడ, పెరిగిందేమో ఖమ్మము, వరంగల్, విజయవాడ, విజయనగరం, ఇలా అన్ని ఆల్మోస్ట్ టాప్ టు బాటమ్ లాగా అలా మొత్తం తిరిగాం. తెలంగాణ, హైదరాబాదు ఇవన్నీ. సో అలా వచ్చండి అని చెప్పాను అన్న. తర్వాత నేను ఒక హోటల్లో ఫ్రంట్ ఆఫీసర్గా వర్క్ చేశాను. సో ఐ యూస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. తర్వాత హిందీ అక్కడే బాగా డెవలప్ అయింది. హిందీ కూడా వచ్చాను, రాస్తాను బాగా. ఏం చెప్తానంటే అప్పుడు హిందీ షోకి వచ్చేయన్నారు. మరి నా నుంచి జాయిన్ అయ్యాను. ఈవెన్ మా కృష్ణవంశీ కానీ, తేజ కానీ, వీళ్ళందరూ కూడా ఎలాగే ఇంత సూపర్ హిట్ తర్వాత తక్కువ ఎలా తీసుకున్నారు నేను అని వాళ్ళు అడిగేవాళ్ళు. అడిగితే ఏమో తెలియదు సార్, నేను ఇంటర్వ్యూలా చేశారు ఇది అని చెప్పి అన్నా.
ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ ఆల్మోస్ట్ రంగీలా వరకు ఉన్నాను. రంగీలా తర్వాత ఐ బికమ్ ఇండిపెండెంట్ అండి. ఓకే. రంగీలా తర్వాత మీరు తప్పుకున్నారు యా వర్మ గారి దగ్గర యా నుంచి. రంగీలా తర్వాత తప్పుకున్నాక మీ మొదటి సినిమా పాపే నా ప్రాణం. యా ఓకే. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ సినిమాకి? రంగీలాకి పాపే నా ప్రాణం. యాక్చువల్గా రంగీలా 95 రిలీజ్ అండి. ఉమ్, 95 టైంలోనే రాము గారు అడిగింది ఏంటంటే వర్మ కార్పొరేషన్ అప్పుడు గులాబీ చేస్తున్నారు. గులాబీ అవ్వగానే నెక్స్ట్ ఎవరు డైరెక్టర్ అని చెప్పంటే అందరూ నా పేరు సజెస్ట్ చేశారు. ఉమ్, గులాబీ రిలీజ్ అయిన తర్వాత ఏమైందంటే అది రామ్ గోపాల్ వర్మ గారి ఫిలింగానే ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళింది. కృష్ణవంశీ డైరెక్టర్ అయినా కూడా రామ్ గోపాల్ వర్మ గారి పేరు మీద ఎక్కువ వెళ్ళింది. ఉమ్. సో నేనేమన్నానంటే ఈ నెక్స్ట్ విషయం అందరు ఒప్పుకుంటారా ఇప్పటికీ? అంటే డైరెక్టర్ కృష్ణవంశీ గారు కూడా ఒప్పుకుంటారా ఈ విషయం చెప్తే? అంటే ఖచ్చితంగా ఆయనకి తెలుసు అండి, ఉమ్, కృష్ణవంశీకి కూడా తెలుసు. ఎందుకంటే వంశీ కష్టపడ్డాడు, సినిమా చేశారు, తనే డైరెక్టర్ బేసిక్గా. ఉమ్, అన్ని జరిగినా కూడా రామ్ గోపాల్ వర్మ చిత్రం ఉమ్, డైరెక్టర్ కృష్ణవంశీ అనేది. ఎందుకంటే అప్పటికి రాము గారికి ఉన్న క్రేజ్ అది కదా, ఎవరిని జనాలు ప్రేక్షకుల్లో రాము గారి పేరుతో సినిమాలు చూసేవాళ్ళు. సో ఒకటి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారనే ఫీలింగ్ కొంతమంది డైరెక్టర్ నేమ్స్ చూసి ఫాలో అయ్యే వాళ్ళకి తప్పితే, అదర్వైజ్ మామూలుగా జనరల్గా ఏంటంటే పోస్టర్ అది చూసి వెళ్ళిపోయేవాళ్ళు. సో అలాగే వెళ్ళిపోయిన సినిమా అది. దాంతో కృష్ణవంశీ మంచి పేరు వచ్చినా కూడా అది ఒక సెట్ ఆఫ్ పీపుల్ దగ్గరే నేమ్ ఆగిపోయింది, ఇంటూ డీప్ వెళ్ళ పబ్లిక్లోకి. సో ఇది రీజన్తో తర్వాత వర్మ కార్పొరేషన్లో ఇలా నెక్స్ట్ నువ్వు చేయదు అని చెప్పండి. నేను చేయను సార్ వర్మ కార్పొరేషన్, ఎందుకంటే ఈ అంతా ఇప్పుడు వంశీ ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. మళ్ళీ మీ మూవీ చేసినా కూడా అది వర్మ గారి మళ్ళీ మీ బ్రాండే అవుతుంది. సో ఒకవేళ చేస్తే మేము బయట చేస్తే కొంచెం మేబీ వర్కౌట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ మన బ్యానర్లో చేసామనుకోండి అది మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అని చెప్పాను. సో ఎక్కడైనా ట్రయల్స్లో ఉన్నావా అన్నారు. అంటే ట్రయల్ చేస్తున్నానండి అని చెప్పాను. ప్రొడ్యూసర్ ఎవరు సార్ మీ ఫస్ట్ సినిమాకి? నా ఫస్ట్ సినిమాకి శ్రీనివాసరెడ్డి గారిని కెమెరామెన్ ఉన్నారు కదా, శ్రీనివాసరెడ్డి, తర్వాత సిబి మౌళి అని వాళ్ళు అంతకుముందు కృష్ణ గారితో ఈ సినిమాలు చేశారు, సాగర్ గారి డైరెక్షన్లో ఒకటి. సో వాళ్ళ బ్యానర్లో చేశాను. అంటే వర్మ గారు ఓకే మీకు నీ ఇష్టం కానీ ఆయన ఎప్పుడు ఎవరిని ఏది ఫోర్స్ చేయడం కానీ రిస్ట్రిక్ట్ చేయడం కానీ ఉండేది కాదు. నువ్వు ట్రయల్స్లో ఉన్నావు అంటే చేస్తాను. బట్ దానివల్ల ఏం జరిగిందంటే నాకు తెలియకుండా ఒక 1 year 1.5 year డిలే జరిగింది. తర్వాత కరెక్ట్గా జేడి చక్రవర్తితో ఫస్ట్ నేను ఫ్యాక్షన్ ఫిల్మ్ ఒకటి స్టార్ట్ చేశాను. దట్ ఈస్ సపోజ్ టు బి ద ఫస్ట్ ఫ్యాక్షన్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫిల్మ్ నాంది అని టైటిల్తో స్టార్ట్ చేశా. అది ఒక 10 days 12 days షూట్ కూడా చేసాం. జేడి చక్రవర్తి హీరోయిన్స్గా చేశాను. తర్వాత హిందీ నుంచి మకరం దేశపాండే వీళ్ళని తీసుకొచ్చా, ఇవన్నీ చేసాం. బట్ అది ఎందుకు షెల్వ్ అయిందో కూడా ఇప్పటికీ నాకు కరెక్ట్ లాజిక్ తెలియదు. బట్ ఆ సినిమా అయితే అయిపోయింది డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్స్ అవ్వచ్చు. ఆ టైంలో రాము గారు బ్యానర్లో కొన్ని సినిమాలు ఆడకపోవడం, అప్పుడే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం రాము గారు, ఆ డిస్ట్రిబ్యూషన్లో 1-2 సినిమాలు దెబ్బతినడం, ఇలాంటివి జరగడం వల్ల ఏదో మొత్తాన్ని ఫైనాన్షియల్ క్రైసిస్తో ఆ సినిమా అయిపోయింది. దాని తర్వాత అగైన్ నాకు మళ్ళీ 1 year టైం పట్టింది, 1 year 1.5 year. ఈ టైంలో ఆయన సత్య చేశారు. ఆ టైంలోనే ఆయన చెప్పింది ఏంటంటే ఇదే ఫ్యాక్షన్ ఫిల్ము బీహార్ బ్యాక్ డ్రాప్ ఏదో పెట్టి నార్త్లో చేసేద్దాం వచ్చేసే హిందీ కానీ. నేనేంటంటే బేస్ మన తెలుగు సార్, నేను తెలుగులో ఫస్ట్ హిట్ కొట్టిన తర్వాత దెన్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ ఇన్ హిందీ, అంతేగాని తెలుగు కాకుండా హిందీలో నాకు ఇష్టం లేదండి ఐదని చెప్పంటే, పెద్ద స్పాన్ సినిమా వద్దయ్యా విను ఐదని చెప్పంటే, లేదు సార్ నేను ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ తెలుగు అని చెప్పి నేను స్టిక్ ఆన్ అయిపోయాను. సార్ నీ ఇష్టం అన్నారు, వెళ్ళిపోయారు ఆయన. దాని తర్వాత ఆల్మోస్ట్ 1 year 1.5 year తర్వాత ఇట్ హ్యాపెండ్ పేర్లేని సినిమా. ఓకే. పేర్లేని సినిమా, మీరు పేరు లేని సినిమా పాపే నా ప్రాణం, మీరు యు ఆర్ హ్యాపీ విత్ దట్ ఫిలిం? నాకు డైరెక్టర్గా మంచి నేమ్ వచ్చిందండి. తర్వాత నెక్స్ట్ సినిమా సార్? తర్వాత శుభవేళ అని సినిమా చేశాను. అదెవరు సార్ హీరో? రవికాంత్ను అనసూయ అని వాళ్ళిద్దరిని కొత్త వాళ్ళని పెట్టి దిస్ ఇస్ ఆఫ్టర్ చిత్రం. ఇది చిత్రం సినిమా తేజ డైరెక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇది. సో చిత్రం జరిగేటప్పుడు తేజ అన్నమాట, నువ్వు డైరెక్టర్ కదా, నేను కెమెరామెన్గా చేస్తున్నా, నవ్ ఐఎమ్ బికమింగ్ డైరెక్టర్, నువ్వు ఒకవేళ ఫ్రీగా ఉంటే కనుక నాకు కొంచెం ఉండగలవా సెట్లో ఏదని చెప్పంటే. చిత్రంకి పని చేస్తారా మీరు? నేను వెళ్ళేవాడిని రెగ్యులర్ షూట్కి, వెళ్ళి కూర్చో అంటే నేను ఉండేవాడిని. బట్ ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ జరుగుతుంది అనుకుంటే మాత్రం కొంచెం చెప్పు, అంత మించి ఇంకేం లేదు అని చెప్పి అన్నట్టు హ్యాపీ. తేజ ఈ నోస్ బ్రహ్మాండం డైరెక్టరు, తనకు ఎలాంటి డౌట్స్ ఇవే ఉండేవి అని క్లారిటీ తీసుకునేవాళ్ళు. ఎక్కడైనా మనకు అనిపిస్తే కనుక ఫస్ట్ సినిమా చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఇదేమన్నా కొంచెం ఇలా ఉంటే బాగుంటుందేమో అని చిన్న సజెషన్స్ తప్పితే ఏమీ లేదు. ఆ సినిమా హిట్ అయింది అప్పుడు తేజ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హీ సెడ్ ఒకవేళ చిత్రం కనుక ఆడితే రామోజీరావు గారితో మాట్లాడి కన్ఫర్మ్గా ఉషా కిరణ్లో నీకు సినిమా ఉంటుంది అని చెప్పాను. అలానే శుభవేళ చేశాను.
శుభవేళ తర్వాత తర్వాత శ్రవంతి మూసి ఎలా చెప్పను, శ్రవంతి మూసిలో కంటిన్యూస్ 3 సినిమాలు చేశాను. ఎలా చెప్పను, తరుణ్ శ్రేయ వీళ్ళందరితో. తర్వాత ఇమీడియట్గా అవగానే నా వర్క్ ఆయనకి నచ్చింది. బేసిక్గా మీ అందరూ రామ్ గోపాల్ వర్మ టీంలోంచి వచ్చి నీతో డ్రామా సినిమా చేయించాను, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమా అని చెప్పి అనుకుని దాని తర్వాత గౌరీ చేసాం. గౌరీ నీకు యాప్ట్ ఫిల్మ్ ఇది, నీ స్కూల్ ఆఫ్ సినిమా అని చెప్పాను అన్నారు. తర్వాత గౌరీ ఏ ఇయర్లో వచ్చింది సార్? 2004. గౌరీ పెద్ద హిట్. అంటే సుమంత్ ఆ క్యారెక్టర్ చేస్తారని ఎవరు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక క్లాస్ హీరో. అవును, అది సుమంత్ అంతకుముందు ఏదో సినిమా హిట్ అయింది, లవ్ సత్యం హిట్ అయింది. అసలు సత్యం మూవీకి గౌరీ మూవీకి అసలు ఇతనేనా గౌరీ మూవీలో యాక్ట్ చేసింది అనేలాగా ఉంటుంది ఆ మూవీ. అవును, శాంతిలో వచ్చిందా సార్ గౌరీ? ఆర్టిస్టిక్ అది క్రాస్ రోడ్ లో వచ్చింది. క్రాస్ రోడ్ సుదర్శన్ సంధ్య 35లో వచ్చింది. సంధ్య 35లో వచ్చింది కదా. సంధ్య 70 సారీ, సంధ్య 70 గౌరీ. అది కూడా 100 days ఆడింది. సో అంటే సేమ్ అంతే. దానికి కూడా సత్యం సినిమా చూస్తూ ఇద్దరు, నేను రవికిషోర్ గారు ఇద్దరు సినిమా చూసి ఇతను ఎలా ఉంటాడు సినిమాకి అని అడిగారు. దాంట్లో మాస్ ఉండదు సత్యంలో, సత్యం అంతా క్లాస్. బట్ నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒక యాక్షన్ సీన్ ఏదో ఉంటుంది దాంట్లో, చిన్న బిట్ సీన్. అది చూస్తున్నప్పుడు నాకు ఐ కుడ్ సీ ద ఇంటెన్సిటీ ఇన్ హిజ్ ఐస్. ఇతని కళ్ళల్లో ఒక ఇంటెన్సిటీ ఉంది. ఎస్ వీ కెన్ మేక్ ఇట్ సార్ అని చెప్పాను అన్నాను. అన్న తర్వాత దెన్ సుమన్తో మాట్లాడి గౌరీ చేసాం. గౌరీ చేసేటప్పుడు మేము సుల్తాన్ బజార్లో షూటింగ్ చేస్తాం. రవితేజ ఏమో అక్కడ ఆటోగ్రాఫ్ జరుగుతుంది పక్కనే, మాది యువతల పక్క చేజ్ జరుగుతుంది. సో రవి ఇక్కడే ఉన్నాడంటే సరే అని చెప్పి లంచ్ టైంలో నేను ఎప్పుడు కలవడానికి వెళ్తే సుమంత్, నేను, రవికిషోర్ గారు మేము అందరం వెళ్తే రవితేజ అప్పుడు అన్నాడు అనమాట, నేను చేయాల్సిన సినిమా ఏమో సుమంత్ చేస్తున్నాడు, సుమంత్ చేయాల్సిన సినిమా నేను చేస్తున్నాను, లెట్స్ సీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి. అసలు మీకు రవితేజ గారితో కాంబినేషన్ ఎందుకు కుదరలేదు సార్? అంటే మామూలుగా ఆర్జీవీ కంపెనీ అంటే మోస్ట్లీ రవితేజ అందరు దగ్గరనే ఉంటారు. మేము అందరం క్లోజ్ అండి, ఎప్పటికీ అదే అన్నా కదా. ఇప్పుడు కలిసినా రవితో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటేమని అదే అన్నా కదా. ఎప్పుడైతే మనం ఆబ్లిగేట్ చేస్తామో పీపుల్తో తెలియకుండా డిస్టెన్స్ పెరుగుద్ది. ఓకే సార్. ఇప్పుడు ఫోర్స్ చేసి నేను ఇదే అన్నా, ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు అనడం. ఇప్పుడు దాకా నేను యాక్చువల్ నేను 6 ఫిలిమ్స్ చేసి, ఈ 6 ఫిలిమ్స్లో ఐ నెవర్ ట్రైడ్ మై సెల్ఫ్ లైక్. అంటే నేను ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఈ సినిమా చేద్దామని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగల. మరి ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? వాళ్ళు నా ప్రీవియస్ ఫిలిమ్స్ చూసి వాళ్ళే నన్ను పిలిచి నువ్వు బాగా చేసావు ఆ సినిమా, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఏమన్నా ఉందా? ఎస్ ఉందండి అని చెప్పి అనుకోవడం, అలా మాట్లాడుకోవడం, అలా చేసుకుంటూ వచ్చిన సినిమాలే తప్పితే. ఇప్పుడు గోపిచంద్ ఒంటరి కూడా నేను యాక్చువల్గా నేను ఒక కథ అనుకున్నాను. ఈ కథ యాక్చువల్గా 2004లో గౌరీ అవ్వగానే సుమన్తో చేద్దాం అనుకున్న కథ. సో ఆ కథని యాక్చువల్గా గౌరీ అవగానే ఒక రైటర్ నా దగ్గరికి వచ్చి, నా దగ్గర ఒక కథ ఉందండి అంటే, నాకు 2000 నుంచి ఫ్రెండ్ అతను. సరే ఈ కథ చెబుదాం ఏదని చెప్పానంటే, నేను అన్నాను ఈ కథ రెగ్యులర్గా ఉంటుంది వద్దు ఏదని చెప్పానంటే, లేదు నన్ను ఒకసారి సుమన్తో కథని చెప్పనివ్వండి అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళి సుమన్తో కథ చెప్పాం. కథ వినగానే సుమన్ చెప్పాడు ఇది వర్కౌట్ అవుతుంది బాగాలేదని మరి అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అప్పుడు నేనేంటంటే నా దగ్గర ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ ప్రతి డైరెక్టర్ అనేవాళ్ళు స్క్రిప్ట్స్ వర్క్ చేసుకుంటారు కదా. సో నేను ముగ్గురం కలిసి బయటకు వచ్చాం, కాఫీ తాగుతూ నేను అనుకున్నా మన దగ్గర ఉన్న కథ ఎందుకు చెప్పకూడదు అని చెప్పని అప్పుడు నేను నా థాట్ చెప్పాను. చెప్పగానే సుమంత్ అన్నాడు ఇది సినిమా బ్రహ్మాండంగా ఉంది చేద్దామని. దానికి అతను వర్క్ చేయమంటే సార్ డైరెక్టర్గా మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా, స్టోరీ రైటర్గా నా పేరు వేస్తారా అని. నేనేమన్నానంటే స్టోరీ రైటర్గా ఇద్దరు పేర్లు వేసుకుందాం, దాని ఏముంది ప్రాబ్లం ఏదేం చెప్పాను అన్నా. అలా మొత్తానికి కొంచెం అతను ఏదో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. తర్వాత వర్క్ చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము వేరే ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చారు. బట్ ఆ ప్రొడ్యూసర్ బ్యాడ్ లక్ ఏంటంటే దాన్ని ప్రీవియస్ ఫిల్మ్ ఫ్లాప్ అవడంతో ఈ సినిమా పటాలెక్కల. అలా సుమన్ సినిమా అయిపోయింది. దాని తర్వాత నేను దీన్ని గోపిచంద్ చేద్దామని 2006-07 ఆ టైంలో గోపిచంద్ కథ చెప్తే అప్పుడే తను అలాంటి సిమిలర్ కైండ్ ఇంకో సినిమా చేస్తున్నాడు, కొంచెం దగ్గర అవుద్దేమో సార్ అని చెప్పి అన్నాడు. సరే అయితే వదిలేసే 1-2 years వదిలేస్తే నేను వదిలేస్తాను, నువ్వు వదిలేసే, ఎందుకంటే ఇప్పుడు నీ సినిమా తర్వాత నేను చేస్తే ఆ సినిమా హిట్ కాబట్టి దాన్ని బట్టి చేశాను నన్ను అంటారు, వదిలే అని చెప్పి వదిలేసిన తర్వాత సడన్గా ఒకరోజు గోపిచంద్ మళ్ళీ పిలిచి ఇప్పుడు చేయొచ్చు ఆ సినిమా చెప్పండి అని. ఆ కథకు వర్క్ చేసిన రైటర్ ఏం చేశాడంటే వెళ్ళి ఓ రోజు వేరే డైరెక్టర్ కథ చెప్పి తెలియకుండా నా చేతిలోంచి ఆ సినిమా మిస్ అయిపోయింది. ఫ్రెండ్లీ, అందరు ఫ్రెండ్సే. మళ్ళీ ఆ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, ఈ రైటర్ బెస్ట్ ఫ్రెండ్. ఇలాగా మీకేమనిపించలేదు అప్పుడు? బాధ అనిపించింది. మాట్లాడాము అంటే నాకేమంటారు దాన్ని కేసు వేసి పబ్లిక్లో, అంటే ఆ టైంకి ఎలా అయిపోద్ది అంటే
మనం ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీగా ఉండి ఏదో ఒక రప్చర్ చేయాలని ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది అని మళ్ళీ చెప్పి. ఇండస్ట్రీలో గొడవలు పెట్టుకొని మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే విచిత్రం, ఆ స్క్రిప్ట్ బయట మాట్లాడుకుంటున్నారు సార్, రిజిస్టర్ చేసేద్దాం అని చెప్పి ఆ రైటరే అన్నాడు. నేను ఏమన్నానంటే రైటర్స్ అసోసియేషన్ మెంబర్ కదా, నువ్వు చేసేవయ్యా అని చెప్పాను అన్నా. నా ఫీలింగ్ ఏంటి, ఇట్స్ మై ఐడియా, యూ వర్క్ ఫర్ దట్, దానికి నువ్వు క్రెడిట్ అడుగుతున్నావు, సరే క్రెడిట్లో నీది నాది పేరు వేసుకుందాం అనుకున్నావు, రేపు పొద్దున ఎప్పుడు చేసినా నేనే చేసేది, నువ్వు క్రెడిట్ నీకు ఉంటుంది, ఓకే నేను రిజిస్టర్ చేసే అన్నా. అది పొరపాటు అయిపోయింది. ఓకే సార్, ఎలా చెప్పిన తర్వాత గౌరీ తర్వాత ఎలా చెప్పాను, ఎలా చెప్పిన తర్వాత గౌరీ తర్వాత నవదీప్ వీళ్ళతో ప్రేమ అంటే ఇంతే అని సినిమా చేశా. అది ఒక రీమేక్ యాక్చువల్గా. అది ఒక చిన్న లవ్ స్టోరీ, అది యాక్చువల్గా క్యూట్ లవ్ స్టోరీ. అది ఎందుకో వర్కౌట్ అవ్వాలి. అండ్ మీరు ఒకటి సార్, గౌరీ తర్వాత ఎలా చెప్పిన తర్వాత గౌరీ, ఎలా చెప్పను అనేది ఒక లవ్ స్టోరీ. తరుణ్ ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు ఉంటారు, ముగ్గురు హీరోలు ఉంటారు. గౌరీ సినిమానేమో మొత్తం మాస్ మూవీ. అసలు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకున్నారు కథలు, అసలు ఎలా సెట్ ఎలా చేయగలిగారు? ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదంటే, నాకు తెలిసి డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ ఈ వేస్ కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తాడని ఏం లేదు. డైరెక్టర్ హ్యాస్ టు బి లైక్, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ అబౌట్ ఎమోషన్. ఒక్కోసారి మనం చాలా అగ్రెసివ్గా చెప్పొచ్చు, ఒక్కోసారి దాన్ని పెయిన్ఫుల్గా చెప్పొచ్చు, ఒక్కోసారి ఇలా చెప్పుకుంటాం కదా. సో ఆ సినిమాలకి మనం డైరెక్టర్గా ఏం చేయాలన్నది కరెక్ట్గా చేసాను తప్పితే, నాకు ట్రాన్స్ఫర్మేషన్ అని ఇంత పెద్ద క్రిటికల్ ఇది మనం చేయలేంది అనే ఫీలింగ్ నాకైతే ఎప్పుడు అనిపించలేదు, ఏ సినిమా కూడా అనిపించలేదు. ఇక నవదీప్ సినిమా తర్వాత ఒంటరి చివరి సినిమా 2008 నుంచి ఇప్పటి వరకు సినిమా లేదు మీది, చేయలా, డైరెక్టర్గా చేయలా. అంటే నేను వేరే ఎక్కువ ట్రయల్స్ కూడా వేయలేదేమో నాకు తెలియదు. మీకు ఆపర్చునిటీస్ రాక లేదా, లేకపోతే మీరే వెళ్ళలేక ప్రొడ్యూసర్ల దగ్గరికి, నా దగ్గర కథ ఉంది అని చెప్పలేక? నేను బేసిక్గా ఎందుకంటే నేను ఆల్రెడీ గోపిచంద్ మళ్ళీ చేద్దామని అనడంతో, సరే తనే చేస్తా అంటున్నాడు కదా అనే ఫీలింగ్లో నేను ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ రీజన్ తెలియకుండా ఏంటంటే, తనకు ఆ టైంలో 1-2 సినిమాలు ఫ్లాప్ అవ్వడం, కొంచెం వెయిట్ చేయండి సార్, ఒక్క హిట్ పడితే మళ్ళీ చేద్దామని చెప్పి అనడంతో అలా తెలియకుండా టైం కొంచెం గడిచిపోయింది. ఇండస్ట్రీలో హిట్ డైరెక్టర్స్ వెనకాలే అంత హీరోలైనా ప్రొడ్యూసర్లైనా వెళ్తారు అనేది నిజమే అంటారా? హిట్ డైరెక్టర్స్ వెనకాలే వీళ్ళంతా పడతారు అనేది నిజమేనా? హిట్ డైరెక్ట్ మార్కెట్ సేలబిలిటీ అంతే కదా. ఇప్పుడు ఒక చోట దాన్ని ఏమంటారు, ఒక బ్రహ్మాండమైన ఒక స్వీట్ ఉంది, ఇది సూపరు ఫెంటాస్టిక్, ఇది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి ఒకటి చెప్తాడు. ఒకడేమో అసలు మా స్వీటే తినకండి, ఇది తింటే మీకు జబ్బులు వస్తాయి అంటాడు. ఈవెన్ దెన్ ఆల్సో ఒక్కోసారి దానికే ఎక్కువ వెళ్తారు. ఒనిడా టీవీ ఫస్ట్ వచ్చినప్పుడు నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ అని చూసారు, ఒక నెగిటివ్ పబ్లిసిటీతో దాన్ని మార్కెట్లో పంపించారు. సో మేబీ అదొక క్రేజ్ అవ్వచ్చు, ఆ నెగిటివ్ ఇది అనేది కూడా ఇది అవ్వచ్చు. అలాగని చెప్పి నేను అంటుంది ఏంటంటే, నెగిటివ్ పబ్లిసిటీ వల్లే సినిమాలు ఆడతాయని నేను మాట్లాడలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయడం అనేది దీని మీద ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు, ఎస్ ఓకే ఈ డైరెక్టరు ఈ హీరో కాంబినేషన్ నాకు దీని మీద 100 పెడితే 150 వస్తుంది అనే క్యాలిక్యులేషనే ఉంటుంది తప్పితే, వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. నా ఉద్దేశంలో ఏంటంటే, మేబీ ట్రయల్స్ నేను కరెక్ట్గా చేయలేదు, లేకపోతే ఐ ట్యాప్ రాంగ్ డోర్స్ అయి ఉండొచ్చు, తెలియకుండా ఆ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఐ వర్క్ ఫర్ అదర్ ఫిల్మ్స్ డైరెక్టర్స్తో స్క్రిప్ట్స్కి వాటికి చాలా వర్క్ చేశాను. మరి ఎలా సార్, 2006 కదా, 2008 నుంచి 2026 వరకు అసలు ఏం చేశారు మీరు? ఏం వర్క్స్ చేశారు? సినిమాకి దూరంగా ఉన్నారా? సినిమాలోనే నేను సినిమాలోనే ఉన్నాను. నేను చెప్తున్నా కదా, నేను ఇంతే సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనది సినిమా తప్పితే ఇంకోటి రాదురా మనకి, ఇక్కడే పుట్టాలి, ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక్కడే ఏమైనా అని చెప్పి. మరి ఏం చేశారు సార్? ఏ వర్క్ చేశారు? అదే అన్నా కదా, వేరే డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ కి వర్క్ చేశాను. ఏ మూవీస్ చేశారు? చాలా సినిమాలు చేశాను నేను. అంటే పెద్ద బిగ్, నేను బిగ్ అంటే యాక్చువల్ సైరాగ్ వర్క్ చేశాను, కిక్ వర్క్ చేశాను, ఊసరవెల్లికి వర్క్ చేశాను, తర్వాత తేజాది అహింస సినిమాకి నేను స్క్రిప్ట్ కోఆర్డినేటర్, అదే స్క్రిప్ట్లో వర్క్ చేశాను. యాక్చువల్గా ఆ సినిమాకి యాక్షన్ డిజైనర్ కూడా నేనే వర్క్ చేశాను. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము. ఎస్. మీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ఎలా అసలు మీ లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది? మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నా గురించి, చెప్పండి. నాది యాక్చువల్గా అంటే తను సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదండి, లవ్ మ్యారేజ్. బట్ యాక్చువల్గా షీఈస్ ఫ్రమ్ రాజమండ్రి. మీరు మంచిగా 6 feet అందులో రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఇలాంటివన్నీ ప్లస్ అయినాయా మీకు?
అలాంటిదే ఉండదండి. అంటే నాకు తెలిసి లవ్లో ఈ క్యాలిక్యులేషన్లు ఏమి ఉండవు. ఓన్లీ ప్యూర్ లవ్ మాత్రమే ఉంటుంది. అంతే. పొట్టి పొడుగు పొడుగు అవన్నీ ఉండవు. కలరు మనం మాట్లాడే తీరుని బట్టి ఉంటుంది, మన మెంటాలిటీ ఇవే చూసుకుంటారు తప్పితే జనరల్ వాళ్ళపైన చూపించే ప్రేమ అంతే. సో అలాగా తను రాజమండ్రి, వాళ్ళు సరదాగా ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ చూడడం కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఐ వాజ్ దేర్. గేట్ కీపర్ ఏదో ఆపేస్తామంటే చెప్పాను, ఎందుకు ఆడపిల్లలు ఏదో పంపించే ఏదని చెప్పాను. సరే అప్పుడు మేము కొంచెం హవా ఉండేది అన్నపూర్ణ స్టూడియోలో, 10 రాము గారి బ్యాచ్. సరే చెప్పాను చెప్పి సెక్యూరిటీ అతను పంపించాడు. లోపల రక్షణ షూటింగ్ జరుగుతుంది నాగార్జున గారిది. సో వీళ్ళు వెళ్ళి అక్కడ షూట్లో నిలబడి చూస్తూ ఉంటే నేను మామూలుగా వెళ్ళాం. వెళ్తే వీళ్ళు సమీర్ రెడ్డి కెమెరామెన్ ఉన్నాడు కదా, గోపాల్ రెడ్డి గారి ఇది రిలేషన్. సమీర్ రెడ్డి తేజ కెమెరామెన్, సమీర్ రెడ్డి ఈజ్ ఆపరేటివ్ ఫర్ దట్. సమీర్ అన్నాడు, మా ఊరోళ్ళు వచ్చారా ఇదని చెప్పి అన్నాడు. నేనే పంపించాను లోపలికి అని చెప్పాను. అలాగే ఏం చెప్పాను అన్నాడు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతా ఉంటే నాగార్జున గారితో ఫోటో దిగుతాం అని చెప్పానంటే నేను నాగార్జునతో మాట్లాడాను. సరే ఇలాగా ఫోటో దిగుతా అంటారంటే రమ్మని అన్నారు. మేము క్లోజ్గానే ఉండేవాళ్ళం కాబట్టి ఎందుకు 3 సినిమాలు చేశాను ఆయనతో. నేను శివ అయింది, అంతం, గోవిందా ఇవన్నీ చేశాను కదా, అసిస్టెంట్ డైరెక్టర్. సో రమ్మని అన్నారు, నిలబడి ఫోటో తీయించాను, థ్యాంక్స్ అని చెప్పి అన్నారు. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా ఎడిటింగ్ వర్క్ వెళ్ళిపోయా. వాళ్ళు వెళ్ళిపోయే ముందు అంటే లోపలికి పంపించాం కదా అని చెప్పి థ్యాంక్స్ చెప్పడం కోసం ఒకసారి ఇక్కడ ఆయన ఎడిటింగ్ రూమ్ దగ్గర ఉన్నారు, ఒకసారి పిలవండి అని చెప్పండి. నేను బయటికి పిలిచారు. నేను మాట్లాడేసి ఎనీ టైం నాది నెంబరు, యూ కెన్ కాల్ మీ అని చెప్పాను. నేను నెంబర్ తీసుకున్నాను యాక్చువల్గా. తను ఎప్పుడు నాకు కాల్ చేయలేదు, నేనే నా ఇంట్రెస్ట్ కొద్దీ కాల్ చేసి ఫర్దర్గా మాట్లాడి అలా తెలియకుండా ఒకళ్ళు ఇష్టపడ్డాం. ఆ ఇష్టం తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ కమ్ అరేంజ్డా లేకపోతే ఓన్లీ లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ అంటే లవ్ కమ్ అరేంజ్డే. అంటే నేను వెళ్ళి ప్రపోజల్ వాళ్ళకి పెట్టాను డైరెక్ట్గా. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే అంటే 2 డిఫరెంట్ క్యాస్ట్స్. ఈవెన్ దెన్ ఆల్సో వాళ్ళ మదర్తో మాట్లాడి వాళ్ళ వీళ్ళతో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు అలా ఎలా కుదురుతున్నాయి ఇదని. నువ్వే సినిమా వాడివి, సినిమాలో లవ్ చూపించినట్టు అనుకుంటున్నావేమో ఇదని చెప్పానంటే లేదండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పాను. అందులో మీ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అవన్నీ క్యాలిక్యులేట్ చూడరు కదా. సినిమా అనేది చిన్న నెగిటివ్ ఫీలింగ్. అప్పట్లో బాగా చదువుకోలేని వాళ్ళే సినిమాల్లోకి వచ్చే వాళ్ళు అని అనేవాళ్ళు, అంటే నిజమేనా? అది అంటారు. మా శివనాగేశ్వరరావు దగ్గరికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక అతను చేర్పించడానికి ఆయనకి ఊర్లో నుంచి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి అన్నారంట, మా వాడికి డ్రైవింగ్ బాగా వచ్చి సార్, అలాగే డైరెక్షన్ కూడా చేస్తా అంటున్నాడు, వాడిని చేర్చుకోండి అని. మరి డ్రైవింగ్ వేరు డైరెక్షన్ వేరురా అంటే ఇది వచ్చిన వాడికి అది ఈజీగా వచ్చేస్తుంది కదా సార్ అని. అంటే జనరల్ ఒపీనియన్ అలా ఉండేది. బట్ ఇప్పుడు టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్స్ యాక్చువల్ చెప్పాలి. సో అలా మ్యారేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ లైఫ్? అంటే పిల్లలు ఎంతమంది? నాకు ఒక పాప అండి. షీఈస్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ అండ్ నేను సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్ అయ్యాను, అమ్మాయి ఆ కంపెనీకి డైరెక్టర్ అయింది. వావ్, సూపర్ సార్. అండ్ మీరు మీ లవ్ స్టోరీ అంటే మీ ఆవిడని మీరు మొదటిసారిగా అన్నపూర్ణ స్టూడియో దగ్గర కలిసారు. ఎప్పుడైనా మీ ఆవిడ మీరు కలిసి అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి ఎప్పుడన్నా వెళ్దామండి ఒకసారినని మీ సతీమణి గారు కానీ లేకపోతే మీరైనా ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే వెళ్ళే ఛాన్స్ వచ్చిందా? రీసెంట్గా శివ రిలీజ్ కూడా జరిగింది కదా, వెళ్ళారా? నేను వెళ్ళాను శివ రిలీజ్కి, నేను వెళ్ళాను. మీ సతీమణి గారు రాలేదు? ఆవిడ రాలా. బట్ మీ ఇద్దరం స్టూడియో దాని తర్వాత 1-2 టైమ్స్ వెళ్ళాం, కలిసి వెళ్ళాం. అంటే వేరే షూట్కి వెళ్ళడం అలాగే కూడా జరిగింది. ఆ మెమరీస్ గుర్తొస్తాయి సార్? ఓకే. అటు సినిమా లైఫ్ అంటే ఫస్ట్ మొదటగా వర్మ గారి దగ్గర అసిస్టెంట్, తర్వాత మీరు సినిమాలు చేశారు, తర్వాత ఫ్యామిలీ, మధ్యలో ప్రొడ్యూసర్లు చాలా మంది, తర్వాత స్క్రిప్ట్స్ వర్క్ ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు, త్వరలో కూడా చేస్తారు. సినిమా చేసే ఉద్దేశం ఉందా? అంటే ఎలాంటి సినిమా చేయబోతున్నారు? మీ దగ్గర కథలు ఎన్ని ఉన్నాయి? సినిమా చెయ్యాలనే ఉన్నానండి ఇప్పటికి. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. నేను నా దగ్గర ఉండడానికి ఒక 8-9 స్టోరీస్ ఉన్నాయి. మీ అందరు ఇప్పుడు అందరూ అంటున్నారు కదా జెన్జీ స్టోరీస్ ఇదని. జెన్జీ స్టోరీసే 3 కథలు నా దగ్గర రెడీగా ఉన్నాయి. జెన్జీ స్టోరీస్. అండ్ ఈ మధ్య ద్వాపర యుగం, త్రేతాయుగం లాంటి కథలు కూడా బాగా హిట్ అవుతున్నాయి అవి. మరి అలాంటిది ఏమన్నా? నా దగ్గర ఒక ఫ్యాంటసీ లైన్ ఉంది. నేను యాక్చువల్గా ఈ ఫ్యాంటసీ లైన్ ఆల్రెడీ గోపీచంద్కి చెప్పున్నాను నేను. బట్ అదేంటంటే ప్రాబ్లం బడ్జెట్ చాలా. నేను స్క్రిప్ట్ చేయడం స్టార్ట్ చేసిన తనకు లైన్గా చెప్పగలను, లైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, వర్క్ చేయండి సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నాడు. నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకే అనిపించింది చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది సినిమాకి. బట్ ఇప్పుడున్న కండిషన్లో అంటే నాకు వచ్చిన గ్యాప్ తర్వాత
హీరోతో మళ్ళీ ఆ సినిమా అంటే ప్రొడ్యూసర్స్ కూడా అడుగుతారు కదా, ఇప్పుడు ఇంత బడ్జెట్ మీద వర్కౌట్ అవ్వదేమో రమణ డైరెక్టర్గా అని కూడా అనొచ్చు. సో ఇదేం చెప్పి అలాంటి ఫీలింగ్తో నేనే ఆ స్క్రిప్ట్ని డ్రాప్ చేసుకున్నా, వేరే స్క్రిప్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ప్లస్ యాసిస్గా అదే థ్రిల్లర్స్ ఉన్నాయి నా దగ్గర, లవ్ స్టోరీస్ ఉన్నాయి, యాక్షన్ మాస్ సినిమా ఉంది, ప్లస్ ఇప్పుడు జెన్జీవి ఒక 2-3 స్క్రిప్ట్స్ వర్క్ చేసుకున్నా. ఓకే, ఫ్యాంటసీ ఉంది, జెన్జీ స్క్రిప్ట్స్ Yeah. కూడా ఉన్నాయి మీ దగ్గర. అండ్ మలయాళం ఇండస్ట్రీలో చూసుకుంటే అక్కడ ఏజ్తో సంబంధం ఉండదు. 60లో కూడా హీరోగా నటిస్తారు, 65 అంటే మన దగ్గర కూడా నటిస్తారు, బట్ Yeah. స్టోరీ ఓరియంటెడ్. Yeah. డాన్సులు ఫైట్ కాకుండా కూడా కేవలం స్టోరీ మీదనే సినిమా క్లైమాక్స్ దాకా Yeah. కూడా వెళ్తుంది. అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా మరి? యాక్చువల్గా ఇప్పుడు మీరు రైట్ టైం క్వశ్చన్ అడిగారు నన్ను. యాక్చువల్గా నేను ఒక 60 ఇయర్స్ అంటే ఈజ్ అబౌట్ గెటింగ్ రిటైర్డ్. అతను ఒక 2 ఇయర్స్లో 1 ఇయర్లో రిటైర్ అవుతారు అనుకున్న ఒక పర్సన్, ఒక కామన్ మ్యాన్, హౌ ఈ బికమ్స్ ఏ హీరో అట్ ద ఏజ్ ఆఫ్ 58 ఇయర్స్ ఒక స్క్రిప్ట్ చేసుకుంటున్నాం. ఈ స్క్రిప్ట్ యాక్చువల్గా ఎందుకంటే చాలామంది ఇప్పుడు సేమ్ మీరు అడిగినట్టే మలయాళం వాళ్ళు చిన్న కంటెంట్ పట్టుకొని చేస్తున్నారు కదా, మీరు ఎందుకు చేయరు అది అని. సో అలాంటి కంటెంటే ఒకటి చేశాను ఇప్పుడు. ఇది టోటల్ కంటెంట్ ఓరియంటెడ్, చాలా అసలు అంటే ఇఫ్ యూ స్టార్ట్ వాచింగ్ ఇట్ అది ఇంకా ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చేయడానికి ప్రయత్నంలో ఉన్నా. మొన్నే ఒక ఆర్టిస్ట్తో కూడా మాట్లాడాను. ఈ సెడ్ నెక్స్ట్ మంత్ హీస్ కమింగ్ హియర్, వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత వీళ్ళు ఫైనలైజ్ అని చెప్పి అన్నారు. అంటే ఇలా అడగడం, క్వశ్చన్ ఇలా అడగడం కరెక్టో కాదో కానీ, అంటే బయట అనుకుంటారు ప్రేక్షకులైనా కూడా కొంతమంది ప్రజలు 60 దాటినాక డైరెక్షన్కి పెద్దగా పనికిరారు, వాళ్ళ ఆలోచనలు అంత ఫాస్ట్గా ఉండవు. అంటే జెన్జీ అంటున్నారు కదా మీరు కూడా, జెన్జీ స్టోరీ ఎంతవరకు నిజం అంటారు? చాలా దాన్ని ఏమంటారు, అంటే కావాలని చెప్పే మాట అంటారు అది, లేకపోతే కాదండి. అసలు ఏజ్కి క్రియేటివిటీకి సంబంధం లేదండి, అసలు సంబంధం లేని మ్యాటర్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ యశ్ చోప్రా గారు దిల్తో పాగలే, జబ్ తక్ హై జాన్ ఇలాంటి సినిమాలు ఆయన తీశారు. దాసనారాయణరావు గారు ఓసే రామలమ్మ ఆ సినిమాలు తీసినప్పుడు ఆయనకి 64-65 ఇయర్స్. రాఘవేంద్రరావుని మన అన్నమయ్య ఈ సినిమాలు చూస్తున్నాం, ఆయన ఏజ్ ఏంటి, ఇక్కడ దాకా మనం మాట్లాడుతున్నాం. క్లింట్ ఈస్ట్వుడ్ ఆల్మోస్ట్ 80 ఇయర్స్, ఆయన ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. సో ఏజ్కి నాకు తెలిసి ఏజ్ హెల్ప్స్, యాక్చువల్గా ఏజ్ హెల్ప్స్. ఒక టెండర్ ఏజ్లో ఉన్నప్పుడు కొన్ని ఛానల్స్ మనకు ఓపెన్ అవ్వవు, బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 అంటే మెచ్యూరిటీ లెవెల్ పెరిగిన తర్వాత స్క్రిప్ట్ చేస్తా ఉంటే మీకు యూ కెన్ గో ఇన్ టు ఆల్ ఆస్పెక్ట్స్. నా అంటుంది అన్ని యాంగిల్స్లో మీకు కథ ఓపెన్ అవుద్ది బ్రహ్మాండంగా, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ కనబడతాయి. సో అలాంటిది నాకు తెలిసి చాలా క్లియర్గా అది కండెమ్ చేసే మ్యాటర్. ఏజ్కిను క్రియేటివిటీకి అస్సలు సంబంధం లేదు. ఓకే సార్, ఇక చివరి 2 ప్రశ్నలు. అందులో మొదటిది, వర్మ గారి శిష్యుడు అంటున్నారు, మీరు అందరు ఫ్రెండ్స్, కృష్ణవంశీ గారు, తేజ గారు, మిగతా శివనాగేశ్వరరావు గారు, ఇంకా మీ బ్యాచ్ అంతా, ఉత్తేజ్ వీళ్ళంతా. మీరు అసలు బయట అప్పుడప్పుడు వింటుంటాం, 8 సంవత్సరాల తర్వాత కలిసాం, 10 సంవత్సరాల తర్వాత కలిసాం, అంతా కలిసి రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒకటే రూమ్లో పడుకొని ఒక్కొక్కసారి ఒకటే కంచంలో కూడా తినున్న రోజులు ఉంటాయి. ఇన్ని జరిగాక కూడా ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది సార్ కలవడానికి? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, వై ఎందుకు? గ్యాప్ అంటే కావాలని తీసుకునే గ్యాప్ కాదండి ఇది. నోబడీ వాంట్స్ టు టేక్, అంటే నేను వెళ్ళకూడదు అని కానీ అలాంటివి ఏమి ఉండవు. మీ బిజీలో మీరు ఉంటారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఏమో. ఇఫ్ సపోజ్ తను వర్క్ చేస్తున్నాడు, నేను వర్క్ చేస్తున్నా, ఆ టైంలో కలిసాం అనుకోండి, అది ఒక జాయ్ఫుల్గా ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే నేను సినిమా వర్క్ చేస్తున్నా, ఓకే నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఇది చేస్తున్నా అనడానికి, ప్రస్తుతానికి నేనేం చేయట్లేదు, రైట్ నో ఏదో స్క్రిప్ట్ వర్క్లో ఉన్నా, ఇది ఎప్పటికి టేక్ ఆఫ్ అవుద్దో తెలియదు అనడానికి, ఇద్దరు వర్క్ చేసేటప్పుడు కలిసే ఉండే మూడుకి వేరే ఉంటుంది. అంటే అది ఇంటెన్షనల్గా తీసుకునే గ్యాప్ ఏం కాదండి. అది మామూలుగా ఫోన్స్లో టచ్లో ఉంటాం, ఇవి ఉంటాం, కానీ పర్సనల్గా కలిసేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు అదర్ పర్సన్ ప్లేస్ కదా, తను ఎంత బిజీగా ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనే ఫీలింగ్తో ఉంటుంది తప్పితే. ఇక వర్మ గారి శిష్యుడు కాబట్టి ఆయన గురించి, అంటే ఆయన తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఆయన అన్ని సినిమాలు బాగుంటాయండి, బట్ నాకు బాగా నచ్చిన సినిమా అంటే సత్య, కంపెనీ, సర్కార్ అండ్ తెలుగు శివ, ఇవన్నీ. బట్ నాకు పర్సనల్గా చాలా ఎక్కువ ఇష్టం అంతం సినిమా. అంతం ఫ్లాప్ అయింది కదండి. ఫ్లాప్కి హిట్కి కథకి సంబంధం లేదండి యాక్చువల్గా, అంటే థాట్గా చెప్తున్నా. ఏంటంటే అంతంలో ఉన్న కాంప్లెక్సిటీస్ క్యారెక్టర్స్ మధ్య ఆయన ఫర్దర్ సినిమాలు చాలా ఉన్నా కూడా ఇది సూపర్ కథ నాకు తెలిసి. అది ఎక్కడో డీలింగ్లో రాంగ్ జరిగింది, అంటే స్క్రీన్ ప్లే తీసే విధానంలో అంటారా? తీసే విధానం, స్క్రిప్టింగ్లోనే ఎక్కడో మొత్తానికి అది ప్రాబ్లం. నేను ఒకసారి రాము గారితో రంగీలా టైంలోనే ఎప్పుడు మిక్సింగ్ జరుగుతున్నప్పుడు
మిక్సింగ్ జరిగేటప్పుడు జనరల్గా ఏంటంటే నేను రాము గారు ఉండడం, అంతకుముందు కృష్ణవంశీ నేను రాము గారు ముగ్గురు ఉండేవాళ్ళు. ఇంతే లిమిటెడ్ క్రూ ఉంటాం కాబట్టి అక్కడ అందరూ ఉండరు కదా. సో ఇలాంటి పర్సనల్ టాక్స్ వస్తూ ఉంటాయి. ఏ సినిమా బాగుంటుంది, ఇదేంటి, అది చదివావా, ఈ బుక్ చదివావా, లేకపోతే ఈ సినిమా చూసావా, ఇలాంటివన్నీ టాపిక్స్. అలాంటి టాపిక్ అప్పుడు నేను చెప్పింది ఏంటంటే నాకు మీ నాకు నచ్చిన ఫేవరెట్ ఫిల్మ్ అంతం అండి అని అంటే, నీ మీద అంతం ఇంత ఒపీనియన్ నేను ఎందుకు పోగొట్టుకుంటావు, అంతం అనే ఫ్లాప్ సినిమా గురించి ఏదని చెప్పండి చెప్పాను. లేదు సార్, అది ఎక్కడో మీరు డీల్ చేయడం రాంగ్ అది. మరి అప్పుడు ఆయన సీరియస్ కాలే మీ మీద? ఆయన ఎందుకు సీరియస్ అవుతారు జనరల్గా? అంటే మీకు డీల్ చేయడం రాలేదన్నారు. అది జనరల్గా ఎనీ క్రియేటర్ వోంట్ టేక్ దట్. అంటే అలా నెగిటివ్గా కాదు, ఎందుకు అనిపించింది కాదు ఇది అంటే నేను చెప్పాను. ఒక ప్రొఫెషనల్ కిల్లర్, ఒక ఇన్నోసెంట్ గర్ల్, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ. ఇతన్ని చంపడం కోసం, ప్రొఫెషనల్ కిల్లర్ని చంపడం కోసం అపాయింట్ చేయబడ్డ ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్. ఆ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సపోజ్ టు బి ద బ్రదర్ ఆఫ్ హీరోయిన్. సో వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న కాంప్లెక్సిటీస్ అసలు బ్రహ్మాండం కాదండి. దీన్ని డ్రామా ఎక్కడో కరెక్ట్గా కనెక్ట్ చేయలేదని నా ఫీలింగు అని చెప్పంటే, తర్వాత నేను అన్నాను, నేనంటూ ఒకవేళ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి ఇఫ్ నేను కనుక డిమాండ్ చేసి నేను ఏ స్క్రిప్ట్ చేస్తాను, ఇదే సినిమా చేస్తానని చెప్పే కండిషన్స్ కనుక వస్తే ఐ విల్ డూ అంతం అండ్ అగైన్ చేసి ప్రీమియర్కి మిమ్మల్ని పిలుస్తా అని చెప్పా. ఐ విష్ గుడ్ లక్ అని చెప్పి అన్నారు ఆయన. బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం సత్య విల్ బి ఇంటర్ ద సిమిలర్ ప్యాటర్న్. అది సేమ్ ఆయన మేబీ అంతం సినిమా మళ్ళీ ఒక రీరైట్ చేస్తే ఎలా ఉంటుంది అనే సినిమా లాగా అనిపిస్తుంది నాకు సత్య. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సాక్షి స్టూడియోకి వచ్చి అప్పటి మీ మధుర జ్ఞాపకాలన్నీ మాతో నెమరు వేసుకున్నారు. అప్పుడు మీరందరూ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. మీ మొదటి సినిమాకు మీరు పేరు పెట్టకుండా 3 వారాలు బాగా కలెక్షన్స్ వచ్చాయి, పాపే నా ప్రాణం సినిమాకి. తర్వాత గౌరీతో మంచి పేరు తెచ్చుకున్నారు, ఎలా చెప్పంతో మంచి పేరు తెచ్చుకున్నారు, ఒంటరితో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ జర్నీ మళ్ళీ ప్రారంభం కావాలి. ఎప్పటిలాగా మీరు మధ్యలో ఖాళీగా ఉన్న స్క్రిప్ట్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు, వేరే సినిమాలకు పనిచేస్తూనే ఉన్నారు. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సార్. మీరు మళ్ళీ ఒక మంచి సినిమాతో మా అందరి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత సార్? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 12-13 years అయిపోయింది. ఓకే సార్, మీడియా ముందుకు వచ్చి అంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు, సాక్షి టీవీకి అండ్ మీ స్టాఫ్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.